సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీర మినిమం. సో ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటి అంటే 4th చాప్టర్లోని ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చాప్టర్ నుంచి ఎక్సర్సైజ్ 4.1లోని 9th సమ్ అండ్ 10th సమ్ అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో 8th సమ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఇంకా వేయలేండి 8th 1. సో 9th 1 వచ్చేసి if m is equal to 3 and n is equal to 2 find the value of కింద 4 సమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో వీటన్నిటిని మనం ఎక్స్ని యూజ్ చేసి ఎక్స్పోనెంట్ ఫార్ములా అయితే రాయాలన్నమాట. సో సబ్స్టిట్యూట్ మెథడ్ అన్నమాట ఫ్రెండ్స్. సో సబ్స్టిట్యూట్ మెథడ్ వచ్చేసి మనం 91 అయితే చేయబోతున్నాం సబ్స్టిట్యూట్ మెథడ్ యూజ్ చేసి. సో if m is equal to 3 and n is equal to find the value of కింద 4 సమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం అర్థం చేసుకోవాలి. m ఈజ్ ఈక్వల్ అంటే 3 అంటే mని మనం 3 అనుకోవాలన్నమాట. సో n వచ్చేసి మనం 2 అనుకోవాలన్నమాట. సో సో చలో ఇంకా మనం వచ్చేసి రాసేద్దాం. 91 వచ్చేసి ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m 9m స్క్వేర్ మైనస్ 10n క్యూబ్ అన్నమాట ఫ్రెండ్స్. సో వీటన్నిటిని మనం సబ్స్టిట్యూట్ మెథడ్ యూజ్ చేసి అయితే రాయాలన్నమాట. 9 into 3 అంటే m అంటే 3 కదా, 3 whole power 2 మైనస్ 10 ఇంకా ఇక్కడ వచ్చేసి n అంటే 2 అన్నమాట ఫ్రెండ్స్. సో 10 into 2 whole power 3 అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంటూ అయితే చేయాలన్నమాట. 9 into 3ని 2 times అయితే వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో 3ని 2 times వేసుకొని మైనస్ 10 2ని ఏం వేసుకోవాలి 3 times వేసుకోవాలి. ఎందుకంటే పైన హోల్ పవర్ ఎన్ని ఉంటే అన్ని టైమ్స్ వేసుకోవాలన్నమాట. సో 9 బ్రాకెట్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇంటూ అని అనమాట. సో 3 3 9 మైనస్ 10 2 2 4 4 2 8 కాబట్టి అక్కడ వచ్చేసి 8 అయితే వేయడం జరిగింది అనమాట. సో 9 9 81 మైనస్ ఇంకా 10 8. సో వీటన్నిటికీ ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. సో వీటన్నిటికంటే ఈ సమ్మికి సో మీరు వేరేది అనుకున్నారు. సో సెకండ్ బిట్ వచ్చేసి 2m స్క్వేర్ n స్క్వేర్. సో వీటన్నిటి మనం సబ్స్టిట్యూట్ మెథడ్ అయితే రాయబోతున్నాం అనమాట. సో m అంటే 3 ఇంకా 3 whole power 2 2 whole power 2. సో n అంటే 2 కదా ఫ్రెండ్స్. సో అందుకనే సో 2 యాజ్ దిస్గా దింపేసుకొని మనం దీన్ని 2 times రాయాలన్నమాట. 3ని 2ని 2 times రాయాలి. ఈ పిల్లకాయలు 2 రాసినాం అనుకో అయిపోద్ది. సో జోక్ చేసిన ఫ్రెండ్స్. 9 3 3 ఎంత 9 కదా. సో 2 ఇక్కడ రాసేసి 9 అయితే వేయబోతున్నాం అనమాట. సో 2 2 4 ఇంకా వీటిని మల్టిప్లికేషన్ చేస్తే 72 అయితే రావడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్. థర్డ్ బిట్లోని 2m క్యూబ్ ప్లస్ 3n స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్ n. సో వీటిని మనం సబ్స్టిట్యూట్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో చేసేద్దాం, ఇంకేముంది. 2m క్యూబ్ ప్లస్ 3n స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్ n అయితే మనం 2 యాజ్ దిస్గా నింపుకొని m అంటే 3 అన్నమాట. 3 whole power 3 ప్లస్ 3 n అంటే 2 అన్నమాట. 2 whole power 2 అన్నమాట ఫ్రెండ్స్. వీటిని వచ్చేసి మనం మల్టిప్లికేషన్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో మైనస్ అయితే యాజ్ వేసుకొని 5ని కిందికి దింపుకొని m అంటే 3 అనమాట. సో 3 whole power 2 అనమాట ఫ్రెండ్స్. బ్రాకెట్ ఉండే ఇంటూ అనమాట ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుంచుకొని. సో 3 whole power 2 ఇంకా ఇంటూ 2. సో ఈక్వల్ పెట్టుకొని మనం సో 3ని 3 times వేస్తే వేసుకోవాలన్నమాట. అయితే వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో
ప్లస్ యాజ్ దిస్గా నింపుకొని 2ని 2 టైమ్స్ అనమాట ఫ్రెండ్స్. 3 యాజ్ దిస్గా వేసుకొని 2ని 2 టైమ్స్ మైనస్ 5 3ని 2 టైమ్స్ ఇంకా 2 యాజ్ దిస్గా నింపుకోవాలన్నమాట. సో 3 ఇంకా 3 రీజన్ 9 3 అంటే 9 రీజన్ అంటే 27 కదా. సో ప్లస్ 3 2 2 4 మైనస్ 5 ఇంకా వచ్చేసి 3 రీజన్ 9 అనమాట ఫ్రెండ్స్. ఇంకా 2 యాజ్ తీసుకొని మనం 54 అయితే ఇది 27 54 ప్లస్ 3 4 12 అనమాట. సో బై మిస్టేక్ అట్లా ఏంటి అనమాట. సో ఫ్రెండ్స్ సో ఏమనుకోవాకండి, సో బై మిస్టేక్ అయితే వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో 9 2 18 18 5 90. సో ఎప్పుడైనా గుర్తుంచుకొని పాజిటివ్ నెంబర్ని మనం అదే ప్లస్ చేస్తే 66 అయితే వచ్చింది అనమాట. మైనస్ యాజ్ తీసుకొని 90 ఇటువైపు అయితే వేసుకొని ఇంకా వాటి మైనస్ చేయాలన్నమాట. సో మైనస్ లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మైనస్ 24 అనమాట. 97లోని 4th బిట్లోని m పవర్ n మైనస్ n పవర్ m అనమాట. సో m అంటే 3 అనమాట ఫ్రెండ్స్, n అంటే 2. సో 3 పవర్ 2 మైనస్ 2 పవర్ 3 అనమాట. సో 3ని 2 టైమ్స్ వేసుకొని మైనస్ 2ని 3 టైమ్స్ అయితే వేసుకోవాలన్నమాట. మైనస్ వేసుకో ఓకే. సో 3 3 9 అనమాట ఫ్రెండ్స్, మైనస్ 2 2 4 4 2 8 అనమాట. సో 8 మైనస్ 8 అంటే 9 అంటే ప్లస్ 1 వస్తాయి అనమాట. సో 21 వచ్చేసి సింప్లిఫై ది గివెన్ రీజన్స్ అనమాట ఫ్రెండ్స్. 4/7 హోల్ పవర్ మైనస్ 5 ఇంటూ 7/4 హోల్ పవర్ మైనస్ 7 అనమాట ఫ్రెండ్స్. సో దీన్ని సింప్లిఫై అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎక్స్పోనెంట్స్లో 2 నెంబర్లు నెగిటివ్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో ఈ నెగిటివ్ నెంబర్ పోవాలంటే ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాయాలన్నమాట ఫ్రెండ్స్. సో రాద్దాం మరి. 4/7ని 7/4 అయితే రాయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి రాద్దాం అన్నమాట ఫ్రెండ్స్. చలో దీన్ని 7/4 ఉన్నని 4/7 అంటే రాయాలన్నమాట. సో ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m అనమాట ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములా ప్రకారం మనం రెసిప్రోకల్ అయితే రాయాలన్నమాట. సో ఫ్రాక్షన్ అయితే రెసిప్రోకల్ అయితే రాయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఈ రెండవ దాన్ని ఎందుకు మార్చలేదంటే 7/4ని బేసెస్ ఈక్వల్ ఉంటాయని మార్చలేదు ఫ్రెండ్స్. సో ఈ నెగిటివ్ నెంబర్ని కూడా మార్చలేదు ఫ్రెండ్స్. సో ఒక పాజిటివ్ ఉండాలి, ఒక నెగిటివ్ ఉండాలన్నమాట. సో a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n అయితే ఈ ఫార్ములా ప్రకారం అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు. సో 7/4 హోల్ పవర్ 5 మైనస్ 7 అయితే రాసి ఈజ్ ఈక్వల్ టు 7/4 మైనస్ హోల్ పవర్ మైనస్ 2 అనమాట. సో నెగిటివ్ నెంబర్. సో ఈ పెద్దదానికి నెగిటివ్ ఉంది కాబట్టి మనం వచ్చేసి అట్లా చేసుకున్నాం. సో రెసిప్రోకల్ అయితే ఇక్కడ రాయాలన్నమాట ఫ్రెండ్స్. 7/4ని 4/7 రాసి ఇక్కడ నెగిటివ్ ఉండే ఇక్కడ పాజిటివ్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి a పవర్ m బై b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m బై b అనమాట. సో దాని ప్రకారం మనం అయితే ఇట్లా రాసుకోవాలి. 4 పవర్ 2 బై 7 పవర్ 2. సో 4ని 2 టైమ్స్ వేసి 7ని 2 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేస్తే 16 అయితే వచ్చేసింది అనమాట. 16/49 అనమాట ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.